హాయ్ ఫ్రెండ్స్, చీర అండి 5 మీటర్లు ఉంటుంది కదా. చీర వచ్చేసి చిన్నపిల్లలకి లంగా కుడుతున్నాము. 5 మీటర్ల చీరలో చిన్న నడుము రావాలంటే కుచ్చు బాగా పెద్దగా నడుము పెద్దగా అవుతుంది కదండి. అట్లా కాకుండా కుచ్చు ఎలా పెట్టుకోవాలో చూడండి ఫ్రెండ్స్. ఇట్లా మామూలుగా పెడితే నడుము పెద్దగా వస్తుంది కదా, కొంచెం టెన్షన్ ఎత్తుకొని దాని కిందికి పంపించాలండి క్లాత్ మొత్తం ఇలా. అప్పుడు కుచ్చులు మనకి ఈజీగా వస్తాయన్నమాట. చిన్న నడుము వచ్చేసింది. ఎస్టీ వాళ్ళ లంగాలు కూడా మనం ఇట్లే కుడతామండి. 5-6 మీటర్ల చీర మొత్తంలో చిన్న నడుమున్నా కానీ ఇట్లా రావాలన్నమాట కుచ్చు. అంటే ఇట్లా లోపలికి వెళ్ళిపోతుందండి క్లాత్. మీకు కనిపిస్తుందా చూడండి, ఇట్లా అనమాట. ఎక్స్ట్రా ఇక్కడ దాకా ఎక్స్ట్రా రావాలి మనకు. చూడండి ఫ్రెండ్స్, నీట్గా దగ్గర నుంచి చూడండి, మీకు అర్థమవుతుంది. ఇట్లా ఉన్నప్పుడు ఇది లేపాలండి, టెన్షన్ లేపి క్లాత్ వచ్చేసి లోపలికి దూర్చాలి. ఇట్లా ఎక్కువ వెళ్ళిపోయినప్పుడు చిన్న నడుము వచ్చేస్తుంది. ఎందుకంటే చిన్నపిల్లలకి ఎవరికైనా ఇంత పెద్ద నడుము ఉండదు కదండి, 5 మీటర్లు కాబట్టి దగ్గర పెడితేనే నడుము నీట్గా వచ్చేస్తుంది. చూడండి ఫ్రెండ్స్, ఒకవేళ ఇట్లా మనకు కుట్టు వేసుకోవాలి డిజైన్గా పట్లంగా లాగా అనుకున్నా కానీ ఇట్లా పెట్టేసుకున్న తర్వాతనే పెట్టాలండి. ఎందుకంటే మీకు అర్థం కావాలనే ఉద్దేశంతోనే వీడియో అప్లోడ్ చేయడం జరుగుతుంది. చూడండి ఫ్రెండ్స్, నీట్గా చూడండి. లోపలికి ఎక్స్ట్రా పంపిస్తున్నాం మనం. ఇట్లా పెట్టేసుకున్నప్పుడు నడుము చిన్నగా వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి మీలో ఎవరైనా వీడియో చూస్తున్న వాళ్ళు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి, సపోర్ట్ చేయండి. ఎలా పెడుతున్నామో చూడండి, చూసి నేర్చేసుకోండి. లోపలికి ఎక్కువ పంపిస్తున్నాం అనమాట మనం. ఇట్లా మామూలుగా అయితే ఇట్లా పెట్టేసుకుంటాం. ఎక్కువ అన్నప్పుడు ఇట్లా ఎక్కువ తీసుకొని ఇంత దూరం వెళ్ళిపోవాలి. చేతి వస్తుంది కానీ నా చేతి ఎక్కడ వరకు ఉందో అక్కడ వరకు ఇప్పుడు ఈ కూర్చున్న క్లాత్ వచ్చేస్తుంది అనమాట. కాబట్టి మీలో ఎవరికైనా రాకపోయినా ట్రై చేయండి ఫ్రెండ్స్. వీడియో చూస్తూ నచ్చకపోయినా కామెంట్ చేయండి, నచ్చినా కామెంట్ చేయడం మర్చిపోకండి. ఎవరికైనా యూజ్ అవుతుందనే ఉద్దేశంతో వీడియో చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. చిన్న మిషన్ల మీద స్లోగా చూపిస్తున్నామండి, అర్థం కావాలనే ఉద్దేశంతో. Okay friends, thank you.